చూడండి మంచిగా అయిందండి కర్రీ. 2 పావుల ఆయిల్ అండి. ఈరోజు తలకాయ కూర వండుకుందామండి. తెలంగాణ స్పెషల్ అండి. తలకాయ కూర వండుకుందామండి. ఆనియన్స్ వేయాలండి. ఆయిల్ కాగింది. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ కావాలండి. బాగా వేగాలండి. అసలు ఈ వంట మా తమ్ముడు వేయమన్నాడండి. ఒకసారి నువ్వు చేసి పెట్టాక నేను అలాగే నువ్వు ఎట్లా చేసావో అట్లా వండుతాక నువ్వు వండితే మంచిగా అవుతుందండి. కాస్త లేట్ అయిందండి. సారీ తమ్ముడు, కొంచెం లేట్ అయింది వండడానికి. మా తమ్ముడు భువనగిరిలో ఉంటాడండి. చేసి పెట్టాక తలకాయ కూర నాకే కొంచెం వినాయకుడు ఉండే అండి ఇంట్లో. వినాయకుడు ఉండే ఇక మేము నాన్ వెజ్ తెచ్చుకోము, వండుకోము, తినమండి. అట్లా కొంచెం లేట్ అయిందండి. ఇక పసుపు వేస్తున్నానండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. ఇది ఫ్రెష్గా చేస్తానండి ఎప్పటిదప్పుడు, అందుకే కర్రీలు టేస్ట్గా వస్తాయండి. అప్పటికప్పుడే పట్టేస్తానండి. కర్రీ చేసే ముందు కొంచెం చిన్న రోట్లో దంచి వేస్తానండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ కొంచెం వేగాలండి. ఇప్పుడు వేగింది కదండి పసుపు, అల్లం వెల్లిగడ్డ. తలకాయ కూర వేస్తున్నానండి. ఇది తెలంగాణ స్పెషల్ అండి తలకాయ కూర. మా ఆయనకి నేను వండితేనే నచ్చుతుందండి, ఎవ్వరు వండినా నచ్చదండి. తలకాయ కూర కానీ కాలు కానీ ఎక్కడన్నా తిన్నా కానీ నువ్వు వండినట్టు లేదంటాడండి. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదండి, చల్లగా అయింది కదా వాతావరణం అంతా. సర్దులు, జ్వరాలు, దగ్గులు ఉంటాయి. ఈ కర్రీ చేసుకొని తినండి, సర్దులు ఉండవు, దగ్గులు ఉండవు, అన్నీ వెళ్ళిపోతాయండి. ఒక పెద్ద స్పూన్ కారం వేయాలండి. మిరియాల పొడి వేస్తాం కదండి, సరిపోతుందండి. 2 స్పూన్ల ఉప్పు వేద్దామండి. మళ్ళీ చూద్దామండి, తక్కువ పడితే టేస్ట్ చూసి మళ్ళీ వేద్దామండి. బాగా కలుపుకుందామండి. ఇది బాగా పట్టాలి కదండి ముక్కకి ఉప్పు కారం. టమాటా కూడా వేసుకుందామండి. టమాటా కూడా కొంచెం మగ్గాలండి. టమాటా మంచిగా కలిపి కొంచెం సేపు మూత పెడదామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత 10 నిమిషాలు అయింది కదండి, చూద్దామండి. వావ్, బాగా మగ్గిందండి. ఇక కొంచెం మిరియాల పొడి అండి. మిరియాల పొడి వేసుకుందామండి. కొంచెం ధనియాల పొడి, ధనియాలు జీలకర్ర వేయించి పొడి కొట్టుకుంటానండి. నాకు రెడీమేడ్ తెచ్చుకోవడం నచ్చదండి. ధనియాల పొడి నేనే చేసుకుంటానండి. అదొక స్పూన్ అండి, స్పూన్నర ఇస్తున్నానండి. నేను చిన్నగా ఉన్నప్పుడు అస్సలు తినకపోయేదాన్ని అండి. ఈ తలకాయ కూర ఇవన్నీ నాకు నచ్చకపోయేదండి. కానీ ఒకసారి మా మామ అంటే మా అమ్మ వాళ్ళ అన్న అండి, తను తిను ఎందుకు తినో, ఒకసారి తింటే దాని టేస్ట్ తెలుస్తుందని అలవాటు చేశాడండి. మాటలో పడి మర్చిపోయానండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలండి. దాని రసం అండి తీసిపోయాలండి. ఎందుకు తినవమ్మా, నువ్వు ఒకసారి తింటే దాని టేస్ట్ తెలుస్తుంది, అప్పుడు తింటావని బలవంతం చేసి వేసాడండి ఫస్ట్ టైం. అలా అలవాటు అయిందండి. ఇప్పుడు తింటున్నానండి. లేకపోతే నేను అస్సలు తినకపోయేదాన్ని అండి. తలకాయ కాళ్ళు ఇవన్నీ తినకపోయేదానండి. కొంచెం అలవాటు అయిందండి. ఇక కొత్తిమీర పుదీనా కడిగి కట్ చేసుకున్నానండి. ఇది వేయాలండి. ఇంకో కొన్ని వాటర్ పోసామండి. ఉడకాలి కదండి బాగా. 7-8 విజిల్ పెడతామండి. అప్పటి వరకు చక్కగా ఉడికిపోతుందండి. అంతేనండి, అన్నీ వేసేసాం కదా, ఇంకా 7-8 విజిల్ పెడదామండి. 1 hour later. గ్యాస్ పోయింది, తీద్దాం. వావ్, చూడండి మంచిగా అయిందండి కర్రీ.